హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి ఏంటంటే, నా హెల్త్ అనేది బాగాలేదు. సో వాయిస్ని అర్థం చేసుకొని ప్లీజ్ ఎడిటింగ్ అనేది చేసుకోండి. వాయిస్ కొంచెం అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకొని ఎడిటింగ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ ఇష్యూ వల్ల దీని మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీరు మ్యూజిక్తో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. సో మీకు అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి వైట్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. తర్వాత దానిపై మళ్ళీ క్లిక్ చేసి దీన్ని ఒక 40 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా, సో మీరు కూడా ఇట్లా జరుపుకోండి. ఇట్లా ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడియో అనేది సెలెక్ట్ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఆడియో ఎట్లా సెలెక్ట్ చేయాలో తెలియకపోతే ఇక్కడ ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేసి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. నేనైతే ఆడియో అనేది యాడ్ చేయడం స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఆడియో అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ మీకు బీట్ మార్క్ కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో, ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి మ్యూట్లో ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఈ వీడియో అయితే చాలా కష్టపడి నేనైతే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. పర్ఫెక్ట్గా ఇట్లా సరిపోతుందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్ పోవాలంటే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత క్రోమాకీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్ కేస్ మీకు ఇట్లా మీకు పోకపోతే ఇక్కడ ఈ కలర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుందన్నమాట. చూశారు కదా, సో ఇట్లా ఉంటుందన్నమాట. గ్రీన్ స్క్రీన్ అనేది పోయింది. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఇక్కడ బీట్ మార్క్ అనేది యాడ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకుందాం. రైట్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే ఫ్రెండ్స్ కరెక్ట్గా 3 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు జరుపుకొని ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ ఫోటో రివీల్ అయ్యి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా, కరెక్ట్గా 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా 10.800 మిల్లీసెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. దాని తర్వాత ఇంకో ఫోటో అనేది రివీల్ అవుతుంది. సేమ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. 17 సెకండ్స్ దగ్గర అక్కడ 17.800 మిల్లీసెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. చాలామంది నాకు బీట్ మార్క్ ఎట్లా యాడ్ చేయాలని అడిగారు కదా, ఇప్పుడు ఇట్లా మీకు యాడ్ చేసి చూపిస్తున్నా మీరు నేర్చుకోవాలనేసి. ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. 25 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇట్లా నేను స్క్రోల్ చేస్తున్నాను కదా, మీరు కూడా ఇట్లా స్క్రోల్ చేసుకుని ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఓకే, 33 సెకండ్స్ దగ్గర ఇంకో బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. దీంతో ఇక్కడ ఎండ్ అవుతుంది, చూస్తున్నారు కదా. 40.400 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనేది యాడ్ చేసుకుందాం. తర్వాత మీకు టెక్స్ట్ ఎట్లా యాడ్ చేయాలో అండ్ అది ఎలా ఎడిట్ చేసుకోవాలో అది చెప్తాను. సో ఇక్కడ 3 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి. ఇట్లా ఇక్కడ ఉంచేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫోటో అనేది నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నా. దీనికి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా.
కిందకి స్క్రోల్ చేసి క్రాపింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్పై క్లిక్ చేసి రౌండ్ షేప్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు కావాలంటే ఫోటోని ఇట్లా జూమ్ అనేది కూడా చేసుకోవచ్చు, అది మీ చాయిస్, మీ ఇమేజ్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫీదర్ని కొంచెం ఇట్లా పెంచుకోండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ సర్కిల్ పైన పెట్టేసి త్రీ డాట్ పై ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. దాని వెనక వైపు పోతుందన్నమాట. సో ఇట్లా దాని తర్వాత కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక 10 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఇక్కడ వరకు జరుపుకున్న తర్వాత మిగిలిన పార్ట్ అంతా కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి, కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి కదా, అది కూడా నేను చెప్తాను. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పక్కన టెక్స్ట్ అనేది రావాలి, నేమ్ అనేది కదా. సో నేమ్ అనేది ఇప్పుడు ఎట్లా ఎడిట్ చేయాలో చెప్తాను. మొత్తం బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా డబల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. నేనైతే ఒక నేమ్కి మాత్రం చెప్తాను, మిగతా టెక్స్ట్ అన్నీ కూడా మ్యారేజ్ డేట్ అండ్ ఫంక్షన్ హాల్ ఎక్కడ అవన్నీ కూడా మీరు సేమ్ ఒకటే ప్రాసెస్లో ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ వాళ్ళ నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓకేపై క్లిక్ చేయండి. మీకు నచ్చిన నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత మై ఫాంట్స్ దగ్గరికి వెళ్ళేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఫాంట్ అనేది, ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఫాంట్ అనేది యాడ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫాంట్ ఒకసారి నేను యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా సేమ్ అదే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేశాను. ఫాంట్ అనేది యాడ్ అయింది, చూశారు కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి టెక్స్చర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత దీనికి కావాల్సిన ఒక గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది, చూశారు కదా. ఇట్లా యాడ్ అయింది. ఇప్పుడు రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లర్ ఉంది కదా, దాన్ని ఇట్లా తగ్గించుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా దాని తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఆఫ్సెట్ ఎక్స్ అనే దీన్ని 2% ఇట్లా పెట్టుకోండి. వై అనే దీన్ని కూడా ఇట్లా 2% పెట్టుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం నేమ్ అనేది రెడీ అయిపోయింది. 4వ ఆప్షన్పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేసి త్రీ డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి, కైన్ మాస్టర్ ప్రాజెక్ట్. సో ఇట్లా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి 1 by 1. నేనైతే ఇట్లా నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే నేమ్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. తర్వాత మీ ఇమేజ్ ఎక్కడ వరకు జరుపుకున్నారో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని మళ్ళీ ఆ ఇమేజ్ని కట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. కట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మనం దీనికి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ యానిమేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ మీ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది కదా. సో దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేద్దాం. ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రివీల్ అవుతూ వస్తుంది, చూస్తున్నారు కదా. ఓకే, ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది, పైకి వచ్చి ఇట్లా చూస్తున్నారు కదా. ఇట్లా స్లోగా ఇట్లా ఓకే 5.400 మిల్లీసెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి బీట్ మార్క్ యాడ్ చేసి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి స్కేల్ని ఇట్లా చిన్నగా ఇట్లా తగ్గించుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇట్లా ఫోటో దాంతోపాటు ఇట్లా రివీల్ అనేది అవుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇట్లా ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి స్కేల్ని ఇట్లా తగ్గించుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది చిన్నగా ఇట్లా. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట.
స్టార్టింగ్ నుంచి ప్లే చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా రివీల్ అనేది అవుతుంది, చూస్తున్నారు కదా ఒకేసారి 1 బై 1 ఇట్లా. ఇప్పుడు మళ్ళీ ఇదే ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ ఇచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుడు ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వధువు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అదే ఫోటోని సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఫోటోపై క్లిక్ చేసి, నాకైతే సింగిల్ ఫోటో లేదు కనుక ఇట్లా డబల్ ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకున్న, క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్పై క్లిక్ చేసి రౌండ్ షేప్ బ్యాక్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాను. ఓన్లీ వధువు కనిపించేటట్టు. ఫ్రెండ్స్, నా వాయిస్ మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం వాయిస్ ఇవ్వడానికి కష్టంగా ఉంది. బట్ మీకోసం అయితే ఇట్లా కష్టపడి ఎడిట్ చేస్తున్నా కనుక ప్లీజ్ చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి 3 డాట్ సెండ్ టు బ్యాక్ పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం సేమ్ ఇదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా, లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ ఎక్కడైతే మీరు ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా. దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే నేమ్ పై క్లిక్ చేసి దీన్ని కూడా ఫోటో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. తర్వాత ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది ఇట్లా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. అంతకంటే ముందు ఇంకో చిన్న మాట చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ పై క్లిక్ చేసి అవుట్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 0.5% లేదా ఇట్లా 1% పెట్టుకున్నా పర్లేదు, బ్యాక్ వచ్చేయండి. సో ఇట్లా నేమ్ అనేది దాంతోపాటు పోతుందన్నమాట. ఇప్పుడు సేమ్ దీనికి స్టార్టింగ్లో మనం ఎట్లయితే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ని ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఈ టెక్స్ట్ ఇమేజ్ని స్టార్టింగ్లో ఎట్లా అయితే యాడ్ చేసామో దీన్ని కూడా అలానే యాడ్ చేసుకోవాలి కనుక కొంచెం ఇట్లా ఇక్కడ ఇట్లా జరుపుకోండి ఇక్కడ వరకు. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది, అంతే, అవసరం లేదు. జాగ్రత్తగా ప్లే చేసుకొని చూడండి. చూసి ఇట్లా ఓకే 11.900 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక బీట్ మార్క్, అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. మళ్ళీ మీ ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి స్కేల్ అనేది ఇట్లా తగ్గించుకోండి, సరిపోతుంది అనమాట. ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది పర్ఫెక్ట్గా. మీ టెక్స్ట్ పై క్లిక్ చేసి దీన్ని కూడా కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి స్కేల్ అనేది ఇట్లా చిన్నగా ఇట్లా తగ్గించుకోండి. కాకపోతే ఇక్కడ నేమ్ అనేది సైడ్కి ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే పైకి స్క్రోల్ చేసి పొజిషన్ ఎక్స్ అనే దీన్ని ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సరిపోయేటట్టు. ఓకే, ఇట్లా ఎక్కువ అవసరం లేదు, ఇట్లా పర్ఫెక్ట్గా సరిపోయింది. వై అనే దీన్ని ఇట్లా పెంచుకోండి, మిడిల్లోకి వచ్చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని 0.5% పెట్టుకోండి. మీ ఫోటోని కూడా సేమ్ ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని 0.5%. సో పర్ఫెక్ట్గా ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. సో నేమ్తో పాటు ఇట్లా మీ ఫోటో అండ్ ప్రతి ఒక్కటి కూడా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి కదా. మళ్ళీ దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. స్టార్టింగ్లోకి వచ్చేయండి. క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్ని కాస్త ఇట్లా పెంచుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది చేసుకోండి. తర్వాత జూమ్ అనేది ఇట్లా చేసుకుని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దీనికి కీ యానిమేషన్ ఏం అవసరం లేదు, అట్లానే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదే స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. స్టార్టింగ్లో మీ వరుడు అండ్ వధువు టైటిల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ నేమ్ అనేది రెండు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇప్పుడు దీనికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వధువు నేమ్ అనేది రైట్ సైడ్కి అన్నట్లు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత దీని ఎండ్ వరకు ఫోటో ఎక్కడ వరకు అయితే జరుపుకున్నామో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఫోటోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేసి కత్తర్ సింబల్ ట్రిమ్ రైట్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు సేమ్ వరుడు ఇమేజ్ని కూడా సేమ్ అట్లానే సెలెక్ట్ చేసుకొని దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఈ పొజిషన్లో కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మేము ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నా కదా. ఇట్లా పెట్టుకున్న తర్వాత
బ్యాక్ వచ్చేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇట్లా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి కదా, సో అది కూడా చెప్తాను. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ ఎండ్ అవుతుంది కనుక ఇట్లా, సో టెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు మాత్రమే ఇట్లా జరుపుకోండి. ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఒక బీట్ మార్క్ అండ్ అక్కడ ఒక కీ ఫ్రేమ్, తర్వాత మళ్ళీ ఇంకో టెక్స్ట్ని కూడా సెలెక్ట్ చేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, కనిపించకుండా ఇట్లా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో వరుడు టైటిల్ ఉంటుంది కదా, నేమ్ అనేది, దాన్ని సెలెక్ట్ చేసుకుని కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, దీన్ని లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి కనిపించకుండా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇట్లా. ఇప్పుడు ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. దాని తర్వాత ఇట్లా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఎండ్ అయిపోతుంది. ఎండ్లోకి వచ్చేసరికి మళ్ళీ రివీల్ అవ్వాలి కదా, సో ఇట్లా. కాకపోతే మీ టైటిల్స్ అనేవి ఉండిపోతున్నాయి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, దాని తర్వాత మళ్ళీ ఇంకో టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఎండ్లోకి వచ్చేయండి, కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకో టెక్స్ట్ని క్లిక్ చేసి దీన్ని కూడా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఒకేసారి రివీల్ అవుతుంది చూడండి, ప్లే చేశాను, ఇట్లా రివీల్ అనేది అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఇలానే ఎడిటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది చాలా లెంత్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వెడ్డింగ్ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఉంటారు కదా, ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, సింపుల్గా సరిపోతుంది అనమాట. తర్వాత ఫైనల్గా ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా సరిపోతుంది. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో చాలా లెంత్ అయింది, మీకు కూడా బోరింగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంకో మీకు చిన్న మాట చెప్పడం మర్చిపోయాను, సారీ. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చిన్నగా రివీల్ అవ్వాలి కదా, సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇట్లా ఎక్కడ నుంచి అయితే రివీల్ అవుతుందో ఇట్లా ఈ టెక్స్ట్ పై క్లిక్ చేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి ఎండ్లోకి వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, కిందకి స్క్రోల్ చేసి జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. చూస్తున్నారు కదా. సో ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా తగ్గించుకోండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత పైకి స్క్రోల్ చేసి వై పొజిషన్ని ఇట్లా మీకు ఎటు కావాలన్నా అటు మూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్స్ పొజిషన్ని మాత్రం మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. దాంతోపాటు ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా. తర్వాత ఇక్కడ టెక్స్ట్ కూడా సేమ్ అలానే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఎక్కడి నుంచి పోతుంది అనేది. ఇక్కడ నుంచి కనుక టెక్స్ట్ పై క్లిక్ చేశాను, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఎండ్లోకి వచ్చేయండి, కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్, కిందకి స్క్రోల్ చేసి స్కేల్ని ఇట్లా తగ్గించుకోండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తాను, చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అయిపోతుంది అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఆల్మోస్ట్ మన ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ అయ్యే వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.